చేనేత రంగంపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని రద్దు చేయాలని టీఆర్ఎస్ నాయకులు పద్మశాలి సంఘ నేత సత్యనారాయణ డిమాండ్ చేశారు. వరంగల్ నగరంలోని గోపాలస్వామి గుడి జంక్షన్లో టీఆర్ఎస్ పార్టీ పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించారు. ఇక పోలీసులు దిష్టిబొమ్మను లాక్కోవడంతో టీఆర్ఎస్ నేతలు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. వారి వద్ద ఉన్న ఫ్లెక్సీని దగ్ధం చేశారు. నిన్న మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో వరంగల్ తూర్పు శాసనసభ్యులు నరేందర్ మక్కంపై కాళ్లు వేశారని, కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, అది సరైంది కాదని, అది కేవలం కొంతమంది నాయకుల కల్పితమేనని సత్యనారాయణ తెలిపారు. వారిని అడిగిన సందర్భంలో ఆ మొగ్గం దగ్గరికి పోయి ఎమ్మెల్యే గారు కూడా ఒక పోస్ట్ కార్డును రాసి ఈ చేనేత కార్మికుల పక్షాన రాయడం జరిగింది. దాన్ని కావాలని మొగ్గం దగ్గర కాలు పెట్టిందని చెప్పి బీజేపీ వారు మునుగోడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రచారం చేస్తూ ఒక ఫేక్ న్యూస్ సృష్టించి మా ఎమ్మెల్యే గారిపై అసత్య ఆరోపణలు చేసి ఈరోజు పద్మశాలి ముసుగులో బీజేపీ నాయకులు కాంగ్రెస్ వాళ్ళు కుట్రవన్నీ ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. అది కాదు, మా తూర్పులో పద్మశాలు అధిక శాతం ఉంటారు.